అందరికీ నమస్కారం. ఈరోజు మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు, మీ అందరికి కూడా నాదో చిన్న రిక్వెస్ట్. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి, మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకెళ్ళిపోదాం. ఆఫీస్ నుంచి వస్తూనే ఆద్య, అబ్బబ్బా! ఇక నా వల్ల కాదు. రోజు ఇన్ని పనులు ఒంటి చేత్తో చేయలేకపోతున్నాను. ఓవైపు ఇంటి పనులు, మరోవైపు పిల్లలు, ఆఫీసు, ప్రాణం పోతుంది. ఇంకా నా వల్ల కాదని ఆఫీస్ నుండి వస్తూ వస్తూ ఉదయం ప్లే స్కూల్‌లో దించి వెళ్ళిన తన ఇద్దరి పిల్లల్ని వెంట తీసుకొచ్చి సోఫాలో కూర్చోపెట్టి తను కూర్చొని అప్పటికే ఆఫీస్ నుంచి వచ్చి టీవీలో తనకిష్టమైన ప్రోగ్రాం చూస్తున్న భర్తకేసి కోపంగా చూస్తూ, నేను ఆఫీస్ నుంచి వచ్చే వరకు వెయిట్ చేయకపోతే పిల్లల్ని ప్లే స్కూల్ నుంచి తీసుకుని రావచ్చు కదా! ఈ పని కూడా నేనే చేయాలా? అడిగింది ఆద్య. తన భర్త రామ్‌ని విసుగ్గా. అందుకు రామ్, నువ్వు వచ్చేదాకా నేనొక్కడినే పిల్లల్ని చూసుకోవాలంటే నాతో అయ్యే పని కాదు కదా ఆద్య! చాలా గొడవ చేస్తారు. అసలే ఆఫీస్ నుంచి అలసిపోయి వస్తాను. మళ్ళీ రాగానే పిల్లల్ని చూసుకోవాలంటే నా వల్ల కాదని నీకు తెలుసు కదా! అయినా ఇప్పుడేమైందని? నీకు ఆఫీస్ నుంచి రావడానికి ఆలస్యమైనా పిల్లల్ని ప్లే స్కూల్‌లోనే ఉండనివ్వమని వాళ్ళతో ముందే మాట్లాడాం కదా! అందుకు ఎక్స్‌ట్రా అమౌంట్ కూడా ఇస్తున్నాం కదా ఆద్య! అన్నాడు రామ్. అందుకు ఆద్య, పిల్లల్ని చూసుకోవడానికి వాళ్ళు అడిగినంత డబ్బు కడుతున్నా పిల్లల్ని వాళ్ళు సరిగ్గా చూడట్లేదు. ఉదయం పెట్టిన బాక్స్‌లో అన్నం, పండ్లు పూర్తిగా తినిపించకుండానే అలాగే సాయంత్రం నాకు రిటర్న్ చేస్తున్నారు. ఇదేంటి అని అడిగితే ఎంత ప్రయత్నించినా మీ పిల్లలు తినవని మారం చేస్తున్నారని చెప్తున్నారు. ఎందుకు తినరు? వాళ్ళకంత ఓపిక లేక పిల్లల మీదే అబద్ధాలు చెప్తున్నారు. ఇలా అయితే ఎలా? పిల్లలకి సరైన పోషణ లేకుంటే వాళ్ళు ఎలా పెరుగుతారు? ఆఫీస్ నుంచి వచ్చాక నాకు పిల్లల్ని చూసుకోవడం, ఇంటి పనులు చేయడం అంటే నా వల్ల కావట్లేదు అని చెప్పింది ఆద్య. అంటే ఏంటి నీ ఉద్దేశం? అడిగాడు రామ్. ఇంకేముంది, ఉద్యోగం మానేసి ఇంట్లోనే ఉందామనుకుంటున్నాను. మన పిల్లల్ని నేనే దగ్గరుండి చూసుకున్నట్టుంటుంది కదా! అంది ఆద్య. భార్య మాటలకి రామ్‌కి నెత్తిన పిడుగుపడ్డట్టయి, ఏంటి? ఉద్యోగం మానేస్తావా? అదేంటి? నువ్వు జాబ్ చేశానంటనే కదా లోన్ తీసుకొని ఫ్లాట్ కొన్నది. నా జీతం అంతా లోన్‌కి పోయినా, నీ జీతం డబ్బులతో ఇల్లు గడుస్తుంది అనుకుంటే, ఉన్నట్టుండి నువ్వు ఉద్యోగం మానేస్తానంటావేంటి? అడిగాడు రామ్. మరేం చేయమంటారండి? పిల్లల ఆలనా పాలనా చూసుకోవడానికి ఎవరైనా ఉంటే నేనిలా మాట్లాడేదాన్ని కాదు. పిల్లల్ని చూసుకోవడానికి ఎవరూ లేక ప్లే స్కూల్‌లో వదిలేసి వెళ్ళాల్సొస్తుంది. వాళ్ళేమో డబ్బు తీసుకుంటున్నారే కానీ పిల్లల్ని సరిగ్గా చూడటం లేదు. ఆఫీస్ అయ్యాకొచ్చి ఇంటి పని చేసుకుంటూ మరోవైపు పిల్లల్ని చూసుకోవాలంటే నా వల్ల కావట్లేదు. అందుకే అలా అన్నాను అంది ఆద్య. ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం ఉన్నట్టే ఈ సమస్యకి కూడా ఏదో ఒక పరిష్కారం ఉంటుంది. ఆలోచిద్దాం ఆద్య. అంతేకాని తొందరపడే ఉద్యోగం మానేస్తా అని మాత్రం అనుకో. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనిద్దరం ఉద్యోగం చేస్తేనే ఏ బాధ లేకుండా హాయిగా ఇల్లు గడుస్తుంది. పోనీ ఒక పని చేస్తే పిల్లల్ని ఇంటి పనులు చూసుకోవడానికి ఎవరైనా ఒక పని మనిషి చూద్దాం. పిల్లల్ని చూసుకోవడానికి ప్లే స్కూల్‌లో కడుతున్న డబ్బులు పనావిడకిస్తే సరిపోతుంది. ఏమంటావ్? అడిగాడు రామ్. అందుకు ఆద్య, నీ ఆలోచన బాగానే ఉందిరా. కానీ ఆ వచ్చిన వాళ్ళైనా పిల్లల్ని సరిగా చూస్తారా? అడిగింది అనుమానంగా. ఎందుకు చూడరు? డబ్బులు తీసుకుంటున్నాను కదా! ఒకవేళ మనకు నచ్చకపోతే మాన్పించి ఇంకొకరిని పెట్టుకుందాం. ఇవాళ రేపు పనివాళ్ళు కరువుపోయారా? అన్నాడు రామ్. సరే, ఆ పనేదో త్వరగా చేయండి. చాలా ఇబ్బంది అవుతుందంటూ ఆద్య సోఫా నుంచి లేచి వంటగదిలోకెళ్ళింది. పిల్లకి పాలు వేడి చేసి తీసుకొస్తానని. అలా ఓ 3-4 రోజులు గడిచాక తెలిసిన వాళ్ళకి చెప్పి ఉంచడంతో ఒక పనావిడ దొరికింది. పిల్లల్ని, ఇంటి పనులు చూసుకోవడానికి 8,000 జీతం అడిగింది. విషయం తెలిసి ఆద్య, అమ్మో! 8,000 ప్లే స్కూల్‌లో ఇద్దరి పిల్లలకు కూడా అంత డబ్బు కట్టట్లేదండి అంది రామ్‌తో. అందులో పిల్లల్ని సరిగ్గా చూడటం లేదని కదా ఆద్య! ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం లేకుండా ఇంట్లో ఉంటూ పిల్లల్ని చూసుకోవడానికి, ఇంట్లో పనులన్నీ చేయడానికి ఒక పనావిడని చూడాలనుకుంది. అంతకన్నా తక్కువ డబ్బులకి
ఎవరు పనిలోకి రారు కానీ ఏదో కొన్ని రోజులు నడవనివ్వు అన్నాడు రామ్. అలా మొదటి రోజు పనిలోకొచ్చిన ఆవిడకి ఆద్య పిల్లల గురించి, ఇంటి పనుల గురించి అన్ని జాగ్రత్తలు చెప్పి ఆఫీస్‌కి వెళ్ళిపోయింది. ఆ వచ్చినప్పుడావిడ ఓ వారం రోజులు పనిలోకి బాగానే వచ్చినా, ఆ తర్వాత ఏదో ఒక పని ఉందని చెప్పి మధ్య మధ్యలో పనిలోకి రావడం మానేసింది. తను రాని రోజు పిల్లల బాధ్యత ఎవరికి అప్పగించాలో ఆద్య, రాములకి అర్థం కాలేదు. అంతకుముందంటే ప్లే స్కూల్‌లో దించి వెళ్ళేవారు. ఇప్పుడు అది లేదు. అలా పిల్లల్ని చూసుకుంటూ, ఉద్యోగాలకు వెళ్తూ ఇబ్బంది పడుతున్న ఆద్య, ఓ రోజు సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చాక భర్తకి కాఫీ ఇచ్చి, తను తాగుతూ, ఇలా ఇబ్బందులు పడుతూ ఉద్యోగానికి వెళ్ళే కంటే, మనం ఒక పని చేస్తే ఎలాంటి టెన్షన్ ఉండదు అంది ఆద్య. ఏంటది? అడిగాడు రామ్. ఎలాగో మీ అమ్మ ఊళ్ళో ఒకతే ఉంటుంది కదా! తనని మా ఇంటికి తీసుకొస్తే, పిల్లల్ని చూసుకుంటూ, ఇంటి పనులు నాకు సహాయంగా ఉంటుంది కదా! అంది. భార్య మాటలకి రామ్, ఒకప్పుడు అమ్మ మన దగ్గరికి వస్తానన్నప్పుడు నువ్వేమన్నావో గుర్తులేదా ఆద్య? అలాంటిది అమ్మని ఇప్పుడు రమ్మని ఎలా అడగగలం? అన్నాడు. అందుకు ఆద్య, అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. అత్తయ్య పిల్లల్ని చూసుకుంటే తప్ప నేను పిల్లల్ని వదిలి ఉద్యోగానికి వెళ్ళే పరిస్థితి కనిపించట్లేదు అంది. భార్య మాటలకి రామ్‌కి కోపం వచ్చింది. మాట్లాడితే ఉద్యోగం మానేస్తానంటావేంటి? ఇద్దరం కలిసి మాట్లాడుకుని కదా నిర్ణయం తీసుకొని నువ్వు ఉద్యోగంలో చేరింది, లోన్ తీసుకుని ఫ్లాట్ కొన్నది అన్నాడు రామ్. అవును. మరి ఇప్పుడు ఇబ్బంది అవుతుంటే నేను మాత్రం ఏం చేయగలను? అయినా ఒకసారి వెళ్ళి మీ అమ్మని రమ్మని అడిగితే మాత్రం వచ్చే నష్టం ఏంటి? అంది ఆద్య కోపంగా. సరే చూద్దాంలే అన్నాడు రామ్. అలా వారం రోజులు గడిచాక పని మనిషి ఒకరోజు వచ్చి ఒకరోజు మానటంతో రామ్ కూడా అప్పుడప్పుడు ఆఫీస్కి సెలవు పెట్టి ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి రావడంతో విసుగొచ్చి, ఆద్య చెప్పిందే కరెక్ట్. అమ్మ వస్తే మా ఇద్దరికి ఎటువంటి సమస్యలు ఉండవు. ఆ అమ్మకి నేనంటే చాలా ఇష్టం. నా మాట కాదనదు. తప్పకుండా వస్తుంది. రేపు ఆఫీస్కి ఎలాగో సెలవే కదా! వెళ్ళి అమ్మని వెంటబెట్టుకుని రావాలి అనుకున్నాడు రామ్. ఆ రోజు రాత్రి భోజనాలై పడుకున్నాక రామ్‌కి ఇంతకీ నిద్ర రాలేదు. నిజంగా నేనెంత స్వార్థపరుణ్ణి! చిన్నప్పటి నుంచి నాన్న లేకున్నా అమ్మ, నాన్న లేని లోటు మాకేమాత్రం తెలియకుండా మమ్మల్ని పెంచి పెద్ద చేసి, నాకు చెల్లికి చదువు చెప్పించి ఈ స్థాయికి చేరుకునేలా చేస్తే, అమ్మ గురించి ఒక్కరోజైనా, కేవలం ఒక్కరోజైనా ఆలోచించానా? నా పనుల్లో పడి కనీసం ఎలా ఉన్నావమ్మా? ఆరోగ్యం ఎలా ఉందని ఫోనైనా చేసి అడిగానా? నాలో ఎంత స్వార్థం పెరిగిపోయింది. ఇప్పుడు కూడా మా స్వార్థానికి ఆలోచించే అమ్మను మా ఇంటికి తీసుకురావాలనే ఆలోచన వచ్చింది కానీ, లేకుంటే ఎప్పటికీ అమ్మని తీసుకురావాలనే ఆలోచన నాకు వచ్చి ఉండేది కాదేమో అనే ఆలోచనతో సతమతమవుతున్న రామ్ అప్రయత్నంగానే గతంలోకి వెళ్ళాడు. రామ్ తల్లిదండ్రులు మాధవయ్య, శకుంతల. మాధవయ్య ఊళ్ళో తనకున్న 2 ఎకరాల పొలంలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. మాధవయ్య, శకుంతల దంపతులకు 2 సంతానం. కొడుకు రామ్, కూతురు శ్రావణి. పిల్లలకు 5 ఏళ్ల వయసున్నప్పుడే మాధవయ్య అనుకోకుండా జరిగిన ఓ యాక్సిడెంట్లో కన్నుమూశాడు. తమది మధ్యతరగతి సంసారమే అయినా పిల్ల పాపలతో సంతోషంగా సాగిపోతుందనుకున్న తన జీవితంలో ఇలాంటి ఒక రోజు వస్తుందని శకుంతల ఎప్పుడూ ఊహించలేదు. పిల్లల్ని చూసి భర్త ఇక లేడని చేదు నిజాన్ని జీర్ణించుకోక తప్పదని తనకి తాను ధైర్యం చెప్పుకుంది శకుంతల. చిన్నప్పుడే శకుంతలకు చదువు మీద ఉన్న మక్కువతో తల్లిదండ్రులు ఒప్పించి ఆ రోజుల్లోనే ఇంటర్ పూర్తి చేసింది. డిగ్రీ మొదటి సంవత్సరంలో ఉండగా మంచి సంబంధం రావడంతో శకుంతల తండ్రి ఆడపిల్లకి ఇంతకన్నా పెద్ద చదువులు ఎందుకమ్మా అని కాలేజీ మాన్పించి పెళ్లి జరిపించాడు. భర్త కాలం చేయడంతో పిల్లల్ని పెంచి పోషించడం కష్టమైంది శకుంతలకి. పొలం ఉన్నా వ్యవసాయ పనుల్లో పెద్దగా అనుభవం లేకపోవడంతో పొలాన్ని ఊళ్ళో తెలిసిన వాళ్ళకి కౌలుకిచ్చి ఊళ్ళో ఉన్న ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్గా చేరింది శకుంతల. అలా వచ్చే జీతంతో తన 2 పిల్లల్ని ఏ లోటు లేకుండా పెంచి పెద్ద చేసింది శకుంతల. 10వ తరగతి వరకు 2 పిల్లల్ని తను టీచర్గా పనిచేసే స్కూల్లో చదివించి పైచదులకి రామ్ని, శ్రావణ్ని పట్నం పంపించింది. అలా రామ్ ఇంజనీరింగ్ పూర్తి చేసి హైదరాబాద్లో ఒక కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేరాడు. శ్రావణ్ని పీజీ పూర్తవగానే ఓ మంచి సంబంధం రావడంతో పెళ్లి చేసి అత్తారింటికి పంపించేసింది. కొడుకు చదువుకి, కూతురు పెళ్లికి ఊళ్ళో ఉన్న 2 ఎకరాల పొలాన్ని అమ్మేసింది. అప్పులన్నీ పోను ఓ 2 లక్షల రూపాయలు మిగలడంతో
వాటి బ్యాంకులో వేసి వాటి నుంచి వచ్చే వడ్డీకి తోడు సాయంత్రం పూట రోజు పిల్లలకి ట్యూషన్స్ చెప్తూ కాలం వెళ్ళదీస్తుంది. ఉద్యోగరీత్యా హైదరాబాద్లో ఉంటున్న రామ్కి కూడా పెళ్లి చేసేస్తే ఇక తన బాధ్యత తీరిపోతుందనుకున్న శకుంతల సంబంధాలను చూడటం మొదలుపెట్టింది. విషయం రామ్కి తెలిసి కాలేజీ రోజుల్లో నాతో పాటు చదువుకున్న ఆద్య అనే అమ్మాయిని ఇష్టపడ్డానని తననే పెళ్లి చేసుకోవాలనుకున్నానని చెప్పాడు. అందుకు శకుంతల కొడుకు ఇష్టాన్ని కాదనలేక సరే అని పెళ్లి జరిపించింది. శకుంతల తన కోడల ఆద్యాన్ని కూడా తన కూతురు శ్రావణ్లాగే చూసుకున్నా శ్రావణి మాత్రం అత్తగారితో అంతంత మాత్రంగానే ఉండేది. పండగలకు సెలవులకు రామ్ హైదరాబాద్ నుండి భార్యతో తన ఊరికొచ్చినా ఆద్య శకుంతలతో అంటే ముట్టినట్టుగానే ఉండేది. అలా రామ్కి పెళ్ళైన సంవత్సరానికి ఓసారి రాము ఊరికొచ్చినప్పుడు శకుంతల, ఒరే నాన్న రామ్, ఒకదాన్నే ఊళ్ళో ఉండి నేనేం చేయనురా, నేను మీతో వచ్చేస్తాను, రేపు మీకు పుట్టబోయే పిల్లని చూసుకుంటూ ఆనందంగా గడపనుందిరా అడిగింది. రామ్కి కూడా ఎప్పటినుంచో తల్లిని తనతో తీసుకెళ్ళాలనే ఆలోచన ఉండటంతో నేనే నిన్ను నా దగ్గరికి రమ్మని అడుగుదామనుకున్నానమ్మా, ఈలోగా నువ్వే అడిగేశావు, సరే వెళ్దామమ్మా అన్నాడు రామ్. తల్లి కొడుకులు మాట్లాడుతుండగా ఆద్య విని ఆ రోజు రాత్రి పడుకోబోయే ముందు, ఏంటి మీ అమ్మని మనతో తీసుకెళ్ళడానికి రెడీ అవుతున్నట్టున్నావు, ఆవిడకి ఇక్కడ ఏం తక్కువైందని, ఇల్లుంది, చక్కగా ట్యూషన్స్ చెప్పుకుంటూ తన పాటికి దాన్ని ఇక్కడే ఉండనీక రమ్మని అడుగుతావేంటి, కొత్తగా పెరిగిన వాళ్ళం, ఆవిడ మనతో పాటు ఉంటే మనకి ప్రైవసీ ఎక్కడుంటుంది, ఇంకొన్ని రోజులు పోయాక తీసుకెళ్తానని చెప్పండి, అసలే సిటీలో ఖర్చులు ఎక్కువ, నాకింకా ఉద్యోగం కూడా రాలేదు, మీ ఒక్కరి సంపాదనతో ఇల్లు గడవాలి, అందుకని నా మాట విని మీ అమ్మని ఇక్కడే ఉండనివ్వండి అనడంతో రామ్కి ఏం మాటలో అర్థం కాలేదు. ఆ మరుసటి రోజు హైదరాబాద్కి బయలుదేరుతూ, అమ్మ మేమిద్దరమే కదా అని సింగిల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకున్నాను, కాస్త పెద్ద ఇల్లు తీసుకున్నాక నేను తీసుకెళ్తాలే అమ్మా అనటంతో ఎంతో ఆశగా కొడుకు దగ్గరికి వెళ్ళాలనుకున్న శకుంతల మనసు రామ్ మాటలకి చివుక్కుమంది. ఏమీ మాట్లాడలేక సరే నాన్న నీ ఇష్టం అని అనటంతో రామ్ తన భార్యను తీసుకొని హైదరాబాద్కి వెళ్ళాడు. ఆ తర్వాత పండుగలకి సెలవులకి కొడుకు కోడలు ఎప్పుడైనా వచ్చినా ఆ విషయం గురించి శకుంతల వారిని అడగడం లేదు, రామ్ కూడా తల్లిని తీసుకెళ్ళడం లేదు. కొడుకుకు పెళ్ళైన 2 సంవత్సరాలకి కోడలు తల్లి కాబోతున్న విషయం తెలిసి సంతోషం పట్టలేక కోడలు చూడటానికి శకుంతల హైదరాబాద్కి వెళ్ళింది. వారం 10 రోజులు ఉండి కోడలికి ఇష్టమైనవన్నీ చేసి పెట్టాలనుకుని సంతోషించిన కోడలి ప్రవర్తన వల్ల శకుంతల 2 రోజులు ఉండకుండానే ఊరికి తిరిగి వెళ్ళిపోయింది. ఆ తర్వాత కోడలు డెలివరీ అయిందని తెలిస్తే వెళ్ళి చూసి రావడం తప్ప మళ్ళీ ఎప్పుడు కొడుకింటికి వెళ్ళింది లేదు శకుంతల. ఇంతలో ఏంటి రామ్, అప్పటి నుంచి అటు ఇటు కదులుతున్నావు, ఇంకా నిద్రపోలేదా అని ఆద్య రామ్ని అడటంతో గత నుండి తెరుకుని, లేదాద్య ఎందుకో నిద్ర రావట్లేదు, రేపు ఊరికి వెళ్ళి అమ్మని రమ్మని అడగాలంటేనే అదోలా అనిపిస్తుంది అన్నాడు. అందులో అంతగా ఆలోచించడానికి ఏముంది, అంతకుముందే మీ అమ్మగారు మన దగ్గర రావడానికి సిద్ధమయ్యారు కదా, ఎప్పటికైనా మన దగ్గర రాక మరెక్కడికి వెళ్తుంది, మీరు పిలవాలే కానీ అత్తయ్య తప్పకుండా వస్తుంది, అనవసరంగా ఆలోచించి మనసు పాటు చేసుకోకుండా నిద్రపోండి, అమ్మయ్య రేపటి నుంచి నాకు ఈ కష్టాలన్నీ తీరిపోయినట్టే అనుకుంటూ ఆద్య నిద్రలోకి జారుకుంది. అలా ఆ మరుసటి రోజు ఆఫీస్కి సెలవు కావడంతో రామ్ ఊరికి బయలుదేరాడు. 2 గంటల ప్రయాణం తర్వాత బస్సు దిగి ఇంటికి చేరుకున్నాడు. రామ్ వెళ్ళేసరికి ఇంటికి తాళం వేసి ఉండడం గమనించి, అదేంటి ఇంటికి తాళం వేసింది, అమ్మ ఎక్కడికి వెళ్ళుంటుంది, ఫోన్ చేసి రావాల్సింది ఉండే అనుకుంటూ తల్లికి ఫోన్ చేసి చూస్తే కలవటం లేదు. ఆ చుట్టుపక్కల వాళ్ళని అడిగితే 2 నెలలుగా మీ అమ్మ ఇక్కడ ఉండట్లేదురా, నీకు తెలీదా అని తల్లి ఉండే అడ్రస్ చెప్పడంతో రామ్ వెంటనే బయలుదేరి అక్కడికి వెళ్ళాడు. రామ్కి అక్కడ వాతావరణం చూశాక అది చిన్నపిల్ల అనాథాశ్రమం అని అర్థమైంది. ఇది ఓల్డ్ ఏజ్ హోమ్ కూడా కాదే, అమ్మ ఇక్కడెందుకు ఉంటుంది, ఒకవేళ ఇరుగు పొరుగు వాళ్ళకి అమ్మ అబద్ధం చెప్పిందా, ఎందుకని మంచిది ఒకసారి ఇక్కడ ఆఫీస్ వాళ్ళని అడిగితే తెలుస్తుంది కదా, ఆ పేరు గల వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారో లేదో అని రామ ఆశ్రమం ఆఫీస్లో అడిగాడు. ఇక్కడ శకుంతల అని ఒక ఆవిడ ఉండాలి, ఇప్పుడు ఆవిడ ఎక్కడున్నారు అని.
అందుకు వాళ్ళు శకుంతల ఆవిడ ఏం చేస్తుంటారు అని ఆఫీస్లో ఉన్న వాళ్ళు రామ్ని ఎదురు ప్రశ్న వేయడంతో రామ్కి ఏమడగాలో అర్థం కాలేదు. ఒకవేళ టీచర్గా పనిచేస్తున్న శకుంతలనా అని తిరిగి ఆఫీస్ రూమ్లో ఉన్న ఒక వ్యక్తి అడిగితే, అంటే ఆ అమ్మ ఇక్కడ టీచర్గా పనిచేస్తుందా, ఒకవేళ ఆవిడ మా అమ్మనై ఉంటుందా అనుకుని, అవునండి శకుంతల టీచర్ని కలవాలి అడిగాడు రామ్. సరే కూర్చోండి పిలుస్తానని చెప్పిన 5 నిమిషాలకి శకుంతల అక్కడికి వచ్చింది. నువ్వేంట్రా ఇక్కడ అని రామ్ని చూస్తూ ఆశ్చర్యంగా అడిగింది శకుంతల. నా సంగతి పక్కన పెట్టమ్మా, నువ్వేంటి ఇక్కడ, నీకోసం ఇంటికి వెళ్తే ఇక్కడ ఉన్నావని చెప్పారు, నువ్విక్కడ ఏం చేస్తున్నావమ్మా అడిగాడు రామ్. అందుకు శకుంతల, నేను ఇక్కడ టీచర్గా పనిచేస్తున్నాను రా. 2 నెలల క్రితం తల్లిదండ్రులు కోల్పోయి ఎంతోమంది పిల్లలు ఇక్కడ ఆశ్రమం పొందుతున్నారని, వాళ్ళకి చదువు చెప్పడానికి ఓ టీచర్ కావాలని ప్రకటన ఇవ్వడంతో నాకున్న అనుభవం కొద్దీ వచ్చి వీళ్ళని కలిశాను. జీతం పెద్దగా ఇవ్వలేమన్నారు, మీరిచ్చిన నేను తీసుకోను, పిల్లలకి నా వంతు సహాయాన్ని అందించగలుగుతున్న తృప్తి నాకు చాలన్నాను. భోజనం వసతి అంతా ఈ ఆశ్రమం వాళ్ళే కల్పించారు. ఉదయం మధ్యాహ్నం రోజు 2 గంటల పిల్లలకి పాఠాలు చెప్తూ వాళ్ళతో ఇక్కడ హాయిగా గడిపేస్తున్నాను. నాకిప్పుడు ఒంటరిగా ఉండనే భావన లేదు. పైగా అమ్మ నాన్న లేని పిల్లలకి సహాయపడగలుగుతున్న భావన చాలా తృప్తిగా ఉందిరా అని చెప్పింది శకుంతల. ఇంతకీ పిల్లలిద్దరు ఎలా ఉన్నారు, కోడలు బాగుందా అడిగింది శకుంతల. అందరూ బాగున్నారమ్మా అని చెప్పి తల్లిని ఎలా అడగాలో తెలియక, అంటే అమ్మ నువ్వు ఇక మీదట ఇక్కడే ఉండాలని అనుకుంటున్నావా, అయినా ఈ వయసులో నీకు ఇవన్నీ ఎందుకమ్మా అడిగాడు రామ్. అందుకు శకుంతల, అవునరా, ఇక మీదట నా మిగిలిన జీవితాన్ని ఇక్కడే ఇలాగే గడపాలని అనుకుంటున్నాను. నేను ఇక్కడ చేరేటప్పుడు ఇక్కడి వాళ్ళని అడిగాను, ఈ వయసులో నేను ఇక్కడ చేరుతున్నాను, ఒకవేళ రేపు నాకు వయసు అయిపోయి శరీరం సహకరించినాడు మళ్ళీ నేను వెళ్ళిపోవాల్సిందేనా అని. లేదండి, ఒంట్లో ఓపిక ఉన్న రోజులు ఈ అనాథ పిల్లలకి సేవ చేయండి, ఆ తర్వాత మీ పూర్తి బాధ్యత ఈ ఆశ్రమం వాళ్ళదే. అందుకే ప్రకటనలు కూడా ఎలాంటి బాధ్యత లేని వాళ్ళు మాత్రమే సంప్రదించగలని ఇచ్చామన్నారు. ఇంకా నాకేం బాధ్యతలున్నాయని, మీ ఇద్దరిని పెంచి పెద్ద చేసి చదువు చెప్పించి పెళ్లి చేసేసాను. ఇక నా బాధ్యతలన్నీ తీరిపోయాయి. మీ దాన్ని మీరు బ్రతుకుతున్నారు, నా దాన్ని నేను బ్రతకాలని నిర్ణయించుకుని ఈ నిర్ణయం తీసుకున్నానురా. అయినా సహాయం చేయాలని మనసుండాలి కానీ వయసుతో పనేముందిరా రామ్ అంది శకుంతల. అంటే అమ్మా అది నేను అదే ఇద్దరం ఉద్యోగం వెళ్తూ పిల్లని చూసుకోవడం కష్టమవుతుంది, నీకెలాగూ వయసు అయిపోతుంది, వాళ్ళని చూసుకుంటూ ఇంటి పట్టునే ఉంటావని నా వెంట తీసుకెళ్ళడానికి వచ్చానమ్మా అన్నాడు రామ్ మెల్లగా. కొడుకు మాటలకు శకుంతల, ఏరా మీకు అవసరం పడితే కానీ ఈ అమ్మ గుర్తుకు రాలేదా, ఒకప్పుడు నా కొడుకు కోడలు వాడి పిల్లలతో ఉండాలని ఆశపడ్డాను, అందుకు నువ్వు కుదరదు అన్నావు. ఇప్పుడు ఈ అమ్మ నీ దగ్గర ఉండాలని నువ్వు ఆశపడుతున్నావు, కానీ అందుకు అవకాశం లేదురా రామ్. నేను బ్రతుకున్న రోజులు నా జీవితాన్ని ఈ అనాథ పిల్లలకి అంకితం చేసేసాను అన్నట్టు మర్చిపోయానురా, ఉండు ఇప్పుడే వస్తానని శకుంతల తన గదిలోకి వెళ్ళి ఏవో కొన్ని పేపర్లు తెచ్చి కొడుకు చేతికి అందించి, రామ్ ఆ పేపర్ని తన చేతిలోకి తీసుకుంటూ ఏంటమ్మా ఇవి అడిగాడు. రామ్, నా తదంతా వీళ్ళు నీకు చెందాలని వీలునామా రాశానురా, దానికి సంబంధించినవి ఈ పేపర్లు. బ్యాంకులో నా అకౌంట్లో 2 లక్షలు తప్పితే నా దగ్గర ఏమీ లేవు, వాటిని నా తర్వాత ఈ అనాథ పిల్లలకు చదువులకు ఉపయోగపడే రాశాను అంది శకుంతల. ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా, నేను ఆశ్రమం వాళ్ళతో మాట్లాడతాను, నువ్వు సంతకం పెట్టిన అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేపించి నేను నాతో తీసుకెళ్తాను రామ్మా అడిగాడు రామ్. లేదురా అంత పని చేయకు, నేను నీతో రాలేను, నీ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళేసరికి నాకు వయసు అయిపోతుంది, అప్పుడు ఇలాంటి అవకాశం నాకు రమ్మన్న రాదు, ప్లీజ్ నన్ను ఇక్కడే ఇలాగే వీళ్ళ మధ్య సంతోషంగా ఉండనివ్వు అన్న తల్లి మాటలు రామ్కి చెంపపెట్లా అనిపించాయి. తల్లి కళ్ళుకి సూటిగా చూడలేకపోయాడు. తలదించుకొని, నన్ను క్షమించమ్మా, నీ మనసును కష్టపెట్టి నేను చాలా తప్పు చేశానని కంటతడి పెట్టుకున్నాడు. కొడుకు బాధపడటం చూసి, ఛా అవేం మాటలరా, నీ మీద నాకెప్పుడూ కోపం లేదు, నేను ఎక్కడున్నా వీడి సంతోషంగా ఉండాలని కోరుకుంటాను, అనవసరంగా నా గురించి బాధపడకు, నన్ను ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు ఇక్కడికి రావచ్చు అని చెప్పింది శకుంతల.
అంటే అమ్మా, నువ్వు నాతో రావటం అస్సలు కుదరదా? అడిగాడు రామ్. లేదు నాన్న అని కలలోంచి ఉబికి వస్తున్న దుఃఖాన్ని కొడుకు కంటపడనీయకుండా మొహాన్ని తిప్పుకొని, నేను వెళ్ళాలిరా, ఇప్పుడు క్లాస్ ఉంది అని శకుంతల అనడంతో, సరే అమ్మా నీ ఇష్టం అంటూ పరువెక్కిన హృదయంతో రామ కొంచెం వెనుదిరిగాడు. కొడుకు ముందు తన బాధను బయటపెట్టలేకపోయింది కానీ ఆ తర్వాత శకుంతల తన దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది. రామ ఆశ్రమం గేట్ దాటి వెళ్లే వరకు ఏడుస్తూ కొడుకునే చూస్తూ ఉండిపోయింది శకుంతల. మరి ఇదండి రోజు కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఎన్నో మంచి మంచి కథలు అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.